మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. కమింగ్ టు నేచురల్ గ్లో, నేచురల్ ఇన్‌స్టంట్‌గా ఫేస్‌లో కల కావాలి. స్కిన్ నేచురల్‌గా గ్లో అవుతూ ఉండాలి. సో, ఈ విషయానికొచ్చేస్తే నేచురల్‌గా అంటే బయట ప్రొడక్ట్స్ మాకేమొద్దు. చాలామంది నేచురల్‌గానే వెళ్ళాలి అనుకుంటారు. ఏం చెప్తారు మేడం? మంచి గ్లో ఇంటర్నల్‌గా కావాలి. ఆ! ఇన్‌స్టంట్ గ్లో కూడా కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఒకటేనండి బెస్ట్ టిప్ నేను చెప్తున్నాను. ఫేస్ గ్లో కావాలన్నా, ఫేస్‌లో ఒక మంచి షైనీ, ఒక గ్లోయీ లాగా ఉన్న మేకప్స్ అవసరం లేదు. వెరీ సింపుల్ చూడ్డానికి ఒక న్యాచురాలిటీ కనపడాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని వాటర్ తాగాలి. వాటర్. వెరీ ఇంపార్టెంట్. వాటర్ త్రూఅవుట్ ద డే అట్‌లీస్ట్ మీరు 3 to 4 లీటర్స్ అన్న తాగుతున్నారా? వాటర్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ అనేది థిక్ అవ్వద్దు బాడీలో. డైల్యూట్ అయిపోయి తిరుగుతా ఉంటేనే రక్త ప్రసరణ బాగుంటేనే మనకు గ్లో వస్తది. ఫస్ట్ పాయింట్. తర్వాత వెజిటబుల్స్ బాగా తినండి. మనం వెజిటబుల్స్ కూడా నేను ఎక్కువగా సొరకాయ, క్యారెట్, బీట్రూట్, బెండకాయలు ఇవి ఎక్కువగా మనము వాటరీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల కూడా న్యాచురల్ గ్లో వస్తుంది. వచ్చేస్తుంది. అండ్ లీఫీ వెజిటబుల్స్లో పొనగంటి కూర అద్భుతమైన ఫేస్ గ్లోకి వస్తుంది. పాలకూర మంచిగా, పాలకూరలో మనకి అసలు ఎన్ని కావాలో మునగాకులు వీటన్నిటిలో న్యూట్రిషన్. ఏ పద్ధతిలో ఏ వేలో తీసుకొచ్చి మేడం? రోజు పాలకూర సబ్జీ అయితే తినలేము. ఓ రోజు అలాంటివి పొనగంటి కూర తీసుకోండి. ఎందుకు ఓకే. ఒక రోజు పొనగంటి, ఒక రోజు పాలకూర, ఒక రోజు మెంతి కూర, ఒక రోజు మునగాకు, ఒక రోజు బచ్చల కూర, ఇవన్నీ రకరకాల లీఫీ వెజిటబుల్. మనం బ్యూటీ ప్రొడక్ట్స్ పెట్టే డబ్బులు వెజిటబుల్స్కి, లీఫీ వెజిటబుల్స్కి పెట్టి మంచిగా టైంకి తిని మంచిగా వాటర్ తాగి హెల్దీగా మెయింటైన్ చేస్తే మీరు ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం చాలా మంది ప్రొడక్ట్స్ పై టైం స్పెండ్ చేస్తున్నారు, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇలా ఇంట్లోనే లీఫీ వెజిటబుల్స్ చేసుకుని కట్ చేసుకొని ఫుడ్ అయితే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తూ ఉంటారు రకరకాల. వాళ్ళన్నీ అవి వాడుతున్నారా? వాడరు. నిజంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుతున్నారు అంతేగాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు ఆయిల్ ఫుడ్స్ తినరు, షుగర్స్ తినరు, చాలా చాలా కాన్షియస్ గా ఉంటారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు యాక్టర్స్ మనం చూసుకుంటున్నాం, వాళ్ళు మనల్ని జస్ట్ ఒక కైండ్ ఆఫ్ థింగ్ లైక్ తీసుకెళ్ళి అవి చూస్తూ ఉంటాం, తీసేసుకుంటాం, మనం అప్లై చేస్తూ ఉంటాం. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. థింగ్స్ ఏంటంటే ఒకటి వాటర్ బాగా తాగాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. అండ్ ఎవరికైతే టీనేజర్స్కి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఎవ్రీడే ఒక పని చేయాలి డెఫినెట్గా. ఏ క్రీమ్స్ అప్లికేషన్స్ అవన్నీ చేసినా పింపుల్స్ అవి రప్చర్ అయిపోయి దానివల్ల ఇంకా ఎక్కువ పింపుల్స్ అవుతాయి. కాబట్టి ఏం చేయొద్దు. వెరీ సింపుల్. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, ఆ బౌల్లో వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఐస్ క్యూబ్స్ ఏమి వేయద్దు, ప్లెయిన్ చల్లని వాటర్లో ఫేస్ని ఇలా డిప్ చేయండి. డిప్ అయిన తర్వాత మనం నైట్ కూడా ఏం చేయాలంటే పుదీనాని మిక్సీ పట్టేసేయండి. పుదీనా చాలా క్లీన్ చేస్తుంది ఫేస్ని. పుదీనా మిక్సీ పట్టేసి పిప్పంతా తీసేసేయండి. ఆ జ్యూస్ని మనకి ఫేస్కి పెట్టేసేయండి. సో పుదీనాని మిక్సీ పట్టేసి పల్పంతా తీసేసి ఆ జ్యూస్ని ఫేస్కి అంతా నీట్గా అప్లై చేసేసి మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేచాక వాష్ చేసుకొని లైట్ చల్లని వాటితో ఫేస్ని ఇలా డిప్ చేయండి. ఆ రిజల్ట్ మీకు 4-5 రోజుల్లో తెలుస్తుంది. పింపుల్స్ పోతాయి. ఆయిల్ సిక్రేషన్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. సో పుదీనా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ టమాటా కూడా టమాటా కూడా పింపుల్స్ అన్ని పోయిన తర్వాత టమాటాని మిక్సీ పట్టేసేయండి. కొద్ది హనీ వేసేసి, చాలా తక్కువ హనీ వేసి ఫేస్ని నీట్గా అప్లై చేయండి. మళ్ళీ సాఫ్ట్గా రబ్బు చేయకుండా సాఫ్ట్. అది కూడా మంచి గ్లో వస్తుంది. పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్కి. మీరు త్రూఅవుట్ ద బాడీ ఎక్స్టర్నల్ అల్టిమేట్ అండి. ఇంటర్నల్ కూడా అల్టిమేట్ స్కిన్ కోసము, అండ్ ఎక్స్టర్నల్గా కూడా. పాలకూర మిక్సీ పట్టేయడం, కొద్దిగా వాటర్ వేసి ఆ పేస్ట్ని మనం సున్నిపిండి ఎలా రాస్తాం బాడీ మొత్తం అలా రాసుకొని స్నానం చేయండి. చెప్తున్నాను, ఒక్కసారి చెప్పింది ఒక్క పాయింట్ అప్లై చేసుకొని చేయండి. డ్రై స్కిన్ ఉన్న, ఆయిలీ స్కిన్ ఉన్న, అండ్ మనకి ప్రైవేట్ పార్ట్స్లో బ్లాక్గా ఉంటుంది, ఆ పార్ట్స్లో బ్లాక్నెస్ పోవాలన్నా ఫేస్లో చాలా మంచి గ్లో వస్తుంది. అండ్ బాడీలో కూడా ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. మనం న్యాచురల్ కలర్లోకి వస్తాం. ఇప్పుడు చాలా మంది డస్కీ కలర్లో ఉంటారు, డిపెండ్స్ కలర్. అట్లీస్ట్ ఆ డార్క్ లేక్ మారిపోతుంటుంది కలరింగ్ మనం పట్టించుకోకపోతే. అది కొద్దిగా బెటర్మెంట్ చాలా మంది. అండ్ ఇప్పుడు మనం చెప్పింది అవన్నీ టమాటాస్ కానీ, పాలకూర కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా యూజ్ అవుతాయి. ఇవి తీసుకుంటే వాట్ అబౌట్ గీ మేడం? ఈ కౌ గీ అండ్ గేదె గీ ఉంటుంది కదా, ఇంటర్నల్ గా కూడా బాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటాను, మనం ఆయిల్స్ అన్ని వండే బదులు వంటకి కొద్ది ఘీ వేసి వండామనుకోండి మంచిది. స్కిన్ కి కూడా మంచిది. నేను స్కిన్ కి బాగుంటుంది, గట్ కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గట్ బాగుంది అనుకోండి స్కిన్ బాగుంటుంది. గట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎవ్రీడే మోషన్కి వెళ్ళలేదు అనుకో, బ్లోట్ అయిపోయి శరీరంలో ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేసి పింపుల్స్ వచ్చేస్తాను. గట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఈ పార్ట్ని క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేస్తేనే ఆ న్యాచురల్ గ్లో కానీ, హెయిర్లో కానీ, బాడీలో కానీ ఎవ్రీథింగ్ డిఫరెన్స్ వస్తుంది మనకి. ఓకే. సో స్కిన్ ఈ విధంగా ప్రోడక్ట్స్ పెట్టే బదులు వీటిపై అందరికి అన్ని తెలిసిందే, బట్ పొరపాట్లు చేస్తూ ఉంటాం, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి.